స్టెథోస్కోప్ తో రోగులకు వైద్యం అందించాల్సిన డాక్టర్లు పాలిటిక్స్ లో ఎంటర్ అవుతున్నారు. పార్టీ కండువాలు కప్పుకొని పొలిటికల్ లీడర్లుగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎన్నికల బరిలో దిగి సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఈసారి డాక్టర్ల హవా కొనసాగుతోంది. అటు పార్టీలు కూడా వీరికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తుండడం విశేషం. అన్ని పార్టీలు కూడా వారికే టికెట్లు ఇచ్చాయి. ఇక ఎన్నికల బరిలోకి దిగిన వైద్యులు జనం నాడీ పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి కంకనాల నారాయణ ఆయుర్వేద విద్యను పూర్తి చేశారు. వైద్యునిగా పనిచేస్తున్న మరో నేత నారాయణ సిపిఐ నుంచి బరిలో నిలిచారు. వైరా అసెంబ్లీ నుంచి పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక ఇదే స్థానం నుంచి 2009లో గెలిచిన చంద్రావతి కూడా డాక్టరే కావడం మరో విశేషం. ప్రస్తుతం డాక్టర్ చంద్రావతి టీఆర్ఎస్ తరపున మళ్లీ పోటీ చేస్తున్నారు. మరోవైపు పినపాక నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శంకర్ కూడా జనం నాడీ పట్టే వైద్యుడే. అటు వైసీపీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థి మట్టా దయానంద్ కూడా అలోపతి వైద్యుడే. ఇల్లందు నుంచి వైసీపీ అభ్యర్థి రవిబాబు నాయక్ కూడా వైద్యుడే. గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో ఈసారి ఎక్కువ మంది డాక్టర్లు పోటీ చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజలను రోగాల నుంచే కాదు వారి బాగోగులు చూసేందుకు పాలిటిక్స్ లోకి వస్తామంటున్నారు వైద్యులు.